అందరికీ హాయ్ అండి. 2 రోజుల నుంచి అసలు ఫుల్లు వర్షం పడుతూనే ఉంది అనమాట. అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంది. సో, ఈ వర్షానికి వేడిగా ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తూ ఉంటది. క్రంచీగా, స్పైసీగా. సో, ఈ సింపుల్ రెసిపీ అనేది షేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆనియన్ పకోడీ ఫస్ట్ ఒక 5, 6 రెమ్మల కరివేపాకు అనేది ఇలా చాప్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత 3 ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసి ఇలా పొడవుగా చాప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి పకోడీకి. ఇది వచ్చేసి గట్టి పకోడీ. ఆయిల్ అనేది అస్సలు తీయదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రిపేర్ చేసుకోండి. అస్సలు ఆయిల్ అనేది చేతికి కూడా అంటుకోదనమాట. ఈ ఆనియన్స్ అన్నీ ఇలా విడివిడిగా వేసుకోవాలి. దాని తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు, కారము వేసుకొని మనం చేత్తో బాగా కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటే అవన్నీ చక్కగా విడిపోతాయి. కొంచెం జీలకర్ర కూడా వేయాలి. మనకి డైజెషన్కి ఇంకా బాగుంటుంది. మంచి అరోమా కూడా వస్తుంది జీలకర్ర వేస్తే. ఇలా మనం చేత్తో బాగా కలుపుకున్నప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. అప్పుడు పిండిలో బాగా కలుస్తాయి. మనకి బాగా వస్తుంది పకోడీ అనేది. చాలా బాగుంటుంది. మనకి బయట ఈవినింగ్ టైంలో బండ్ల మీద వేస్తారు కదా, అంతకంటే కూడా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా మన చేతులకు అలా అంటేసింది చూడండి. దీని తర్వాత 1 కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి చొప్పున మెజర్మెంట్ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. ఒక చిటికెడే కాబట్టి కొంచెం కొంచెం వాటరే వేసుకోవాలి. ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వాటర్ పడతాయి. చూసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇంతకైనా మెత్తగా ఉందంటే మనకి ఇంకా పకోడీ అనేది అంత క్రిస్పీగా రాదు. కొంచెం ఆయిల్ కూడా తీసేస్తాయి. మనం ఫస్ట్ ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని పిండంతా కలుపుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీ అనేది చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా వేళ్ళ మధ్యలో నుంచి జారు వేస్తూ ఉండాలి. అప్పుడు బాగా వస్తుంది పకోడీ అనేది. ఇది 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను ఒక సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో పకోడీ వేడివేడిగా టీ ఉంటే ఇంకా అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకేం కావాలి స్నాక్స్కి ఇంతకు మించి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలన్నమాట 2 వైపులా.